పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మీ అందరికీ కూడా 23వ సామాన్య ఆదివార వాక్య పరిచర్యకి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. లూకా శుభవార్త 14వ అధ్యాయము 26వ వచనము. నన్ను వెంబడింపగోరి తన తల్లిదండ్రులను, భార్యను, బిడ్డలను, అన్నాదమ్ములను, అక్కా చెల్లెండ్రను కనకు తన ప్రాణమునైనను త్యజింపనివాడు నా శిష్యుడు కానేరడు. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపనివాడు నాకు యోగ్యుడు కాడు. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఒకసారి ఒక వ్యాపారి సముద్రంలో ప్రయాణం చేస్తూ వెళ్తున్నటువంటి సమయంలో ఒక ఖరీదైనటువంటి వజ్రాన్ని ఆయన చూశాడు. ఆ వజ్రాన్ని చూసి వచ్చిన తర్వాత ఒక వ్యాపారి దగ్గరికి ఆయన వెళ్ళాడు. ఆ వ్యాపారి దగ్గరికి వెళ్ళి, నా దగ్గర ఒక అద్భుతమైనటువంటి వజ్రము ఉన్నది, దాన్ని నువ్వు పొందుకోవాలి అంటే నీకున్న సమస్తాన్ని కూడా నువ్వు ఇస్తే కానీ అది సరిపోదు. అంటే ఆ వజ్రాన్ని కొనాలంటే ఆ వ్యాపారి అంటూ ఉన్నాడు, ఆ వజ్రాన్ని కొనాలంటే నా దగ్గర ఉన్నటువంటి ఆస్తి అంతా కూడా ఇచ్చేయాలా, నా జంతువులను ఇచ్చేయాలా, ఇచ్చేయాలి, నా ఇంటిని కూడా రాసివ్వాలా, రాసివ్వాలి, నా వ్యాపారాన్ని కూడా రాసివ్వాలా, రాసివ్వాలి, అంటే నా సమస్తముని ఇచ్చేయాలా, అంటే అంత ఖరీదైనటువంటి వస్తువు నీ దగ్గర ఉన్నదా? అవును. నీ దగ్గర ఉన్నటువంటి సమస్తాన్ని కూడా నువ్వు నువ్వు వెచ్చించినా కూడా అది పొందుకోవడం కష్టమే అని చెప్పేసి ఆ వ్యాపారి అన్నప్పుడు, అంత ఖరీదైనటువంటి వస్తువు నీ దగ్గర ఉన్నదా? అవును అని చెప్పేసి తన దగ్గర ఉన్నటువంటి ఆ వజ్రాన్ని తాను చూపిస్తూ ఉన్నాడు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఈ అద్భుతమైనటువంటి ఖరీదైనటువంటి వజ్రం ఏమిటయ్యా అంటే అది స్వయంగా క్రీస్తు ప్రభువే. ఆయన్ని పొందుకోవాలి అంటే మన సమస్తాన్ని కూడా మనము సంపూర్ణంగా త్యజించుకోవాలి. క్రీస్తు ప్రభుని వెంబడించడం అనేది అంత సాదాసీదా విషయం కాదు. ఈరోజు సమాజంలో మనం చూస్తున్నట్లయితే అనేక మంది పరిశుద్ధ గ్రంథాన్ని చేతిలో పట్టుకొని కొంతమంది వ్యాపారానికి ఉపయోగిస్తూ ఉన్నారు, పొట్టకూటి కోసము పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు. నేను క్రైస్తవుడని చెప్పేసి, బోధకుడని చెప్పేసి వీధుల్లోకి వెళ్ళి అన్యుల ముందుట అవమానకరంగా క్రీస్తుని నిలబెడుతున్నటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. కానీ క్రీస్తు ప్రభుని వెంబడించడం అనేది అంత సులువైనటువంటి మార్గము, విధానము కాదు ప్రియ దేవుని బిడ్డలా. మనం చూస్తున్నటువంటి విధానము కాదు క్రీస్తు ప్రభుని వెంబడిస్తున్నాడం అంటే. త్యాగపూరితమైనటువంటి జీవితం. సంపూర్ణంగా ఎవరైతే తమను తాము తగ్గించుకుంటారో, త్యాగము చేసుకుంటారో వారు మాత్రమే క్రీస్తు ప్రభుని వెంబడించడానికి అర్హులైన వాళ్ళు. ఈనాటి పరిశుద్ధ వాక్యం ద్వారా క్రీస్తు ప్రభు చాలా క్లుప్తంగా మనకు తెలియజేస్తున్నటువంటి సంతం, ఆయనను వెంబడించాలి అంటే ఎటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలి, ఏమి త్యాగము చెయ్యాలి అని పరిశుద్ధ వాక్యం మనకు తెలియజేస్తుంది. ప్రభు ఏం పలుకుతున్న, స్వయంగా ప్రభు పలికినటువంటి మాటలు. నన్ను వెంబడింపగోరువారు తన తల్లిదండ్రులను, భార్యను, బిడ్డలను, అన్నాదమ్ములను, అక్కా చెల్లెలను కడకు తన ప్రాణమునైనను త్యజించాలి. అలా త్యజింపని వాడు ఎప్పటికీ కూడా నా శిష్యుడు కాడు. కాబట్టి ఈరోజు అనేక మంది సేవకులు, మీ యొక్క బోధకుడు ఇటువంటి త్యాగపూరితమైనటువంటి జీవితంలో ఉన్నాడా? ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారు, ఎవరైతే మేము నిజమైనటువంటి సంఘానికి వెళ్తూ ఉన్నాం, మేము నిజమైనటువంటి సేవకుని కలిగి ఉన్నామని చెప్పేసి ఎవరెవరైతే అనుకుంటూ ఉన్నారో వారందరికీ కూడా నా ప్రశ్న, మీ సేవకుడు ఇటువంటి త్యాగపూరితమైన జీవితాన్ని కలిగి ఉన్నాడా? మీ సేవకుడు తమ తల్లిదండ్రులను విడిచిపెట్టి వచ్చాడా? సేవ చేయడానికి తన భార్యను విడిచిపెట్టి వచ్చాడా? సేవ చేయడానికి తన బిడ్డలను విడిచిపెట్టి వచ్చాడా? సేవ చేయడానికి తన ఆస్తిపాస్తులను విడిచిపెట్టి వచ్చాడా? సేవ చేయడానికి తనను తాను సంపూర్ణంగా త్యజించుకున్నాడా? అంటే తనలో ఉన్నటువంటి సమస్త మోహములను, ఎమోషన్స్, కోపము, క్రోధము, మోహము, ఇవన్నీ కూడా లేనటువంటి ఒక స్వభావాన్ని కలిగి ఉన్నాడా? ఇవన్నీ కూడా నీ సేవకునిలో లేవంటే నువ్వు అబద్ధ సేవకుని కలిగి ఉన్నావు, దొంగ బోధకుని నువ్వు కలిగి ఉన్నావు.
అబద్ధ ప్రవక్తను కలిగి ఉన్న ప్రభు ముందుగానే పలికినట్లుగా అబద్ధ బోధకులు రాబోతున్నారు, జాగ్రత్త సుమా అని ప్రభు పలికినటువంటి రీతిగా ఇటువంటి అబద్ధ సేవకులు బోధకులు వచ్చేసారు. కాబట్టి అటువంటి వారి వెనకాల నువ్వు వెళ్తూ ఉన్నావు ప్రియ దేవుని బిడ్డ, జాగ్రత్త. ఇక్కడ పరిశుద్ధ వాక్యం సెలవిస్తుంది, స్వయంగా క్రీస్తు ప్రభు పలుకుతూ ఉన్నాడు, ఆయనను వెంబడింపగోరువారు. ఎవరైతే క్రీస్తు ప్రభుని శిష్యులుగా ఉండాలనుకుంటూ ఉన్నారో, ఎవరైతే క్రీస్తు ప్రభుని సేవకులుగా ఉండాలి అనుకుంటూ ఉన్నారో, సమస్తమును కూడా త్యజించాలి. ఇంకా నా అనేది ఏమీ లేదు, సమస్తము కూడా నా ప్రభువే అనేటువంటి పునీత పౌలు గారి లాగా మాట్లాడగలగాలి. తన తల్లిదండ్రులు విడిచిపెట్టాలి. విడిచిపెట్టడం అంటే ప్రభుని యొక్క సేవకై వచ్చినప్పుడు ఇంకా నా తల్లిదండ్రులు నేను అంటిపెట్టుకొని ఉంటాను, వారిని చూసుకుంటూ ఉంటాను అంటే వివాహమైనటువంటి బిడ్డలు ఏ రీతిగా అయితే తమ తల్లిదండ్రుల యొక్క బాధ్యతను స్వీకరిస్తూ ఉంటారో, ఆ రీతిగా దేవుని సేవకు పిలువబడినటువంటి వారు ఆ యొక్క బాధ్యతను కలిగి ఉండకూడదు. వీరి యొక్క బాధ్యత ఏమిటంటే తనకి ఇవ్వబడినటువంటి దైవ ప్రజల్ని చూసుకోవటమే వారి యొక్క బాధ్యత. అది ఒక ప్రధానమైనటువంటి బాధ్యతగా ఉండాలి. అంతేగాని నా తల్లిదండ్రులకి ఏమి ఇవ్వాలి, నా తల్లిదండ్రులకి ఏమి కూడబెట్టాలి, నా తల్లిదండ్రుల కోసం ఏమి చేసి పెట్టాలి అన్నటువంటి యొక్క ఆలోచన ఎప్పుడైతే ఒక సేవకునిలో ఉంటుందో, ఇంకా దైవ ప్రజల్ని ఎలా చూడగలుగుతాడు? ఆ దైవ ప్రజల దగ్గర నుంచి కూడా దోచుకొని తల్లిదండ్రులకు పెట్టడానికి చూస్తాడు. అందుకే క్రీస్తు ప్రభు ఇక్కడ పలుకుతూ ఉన్నాడు, తల్లిదండ్రులు విడిచిపెట్టాలి. వారి కోసం కాదు నువ్వు సేవ చేయాల్సింది, నీ తల్లిదండ్రులు పోషించుకోవడానికి కోసం కాదు. అదే రీతిగా నీ భార్యను కూడా వదిలిపెట్టాలి. ఎందుకు క్రీస్తు ప్రభు ఇక్కడ భార్యను సహితం విడిచిపెట్టాలి అన్నాడంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైతే భార్యను కలిగి ఉంటున్నారో వారందరూ కూడా భార్యను సంతోషపెట్టడం కోసము దేవుని ప్రజల్ని లెక్క చేయకుండా ఉంటారు. దేవుని ప్రజలకి సమయాన్ని కేటాయించకుండా ఉంటారు. ఈరోజు అనేక మంది సేవకులు తమ యొక్క భార్యల్ని పట్టుకొని తిరుగుతూ ఉన్నారు, తమ యొక్క భార్యలను కలిగి జీవిస్తున్నారు. పరిశుద్ధ గ్రంథాలు క్రీస్తు ప్రభు నన్ను వెంబడింపుము అని చెప్పేసి తన యొక్క అపోస్తలుని శిష్యుల్ని పిలిచిన వెంటనే వారు సమస్తమును కూడా విడిచిపెట్టి ప్రభుని వెంబడించినట్లుగా పరిశుద్ధ వాక్యం ద్వారా మనం వింటూ ఉన్నాం. తమ యొక్క తల్లిదండ్రులు విడిచిపెట్టారు, భార్యను, బిడ్డలను, తమ పనిని, భూములను, ఆస్తిపాస్తులను సమస్తమును కూడా విడిచిపెట్టి ప్రభువే మాకు అని చెప్పేసి ప్రభుని వెంబడించారు. ఆ 3 సంవత్సరాలు కూడా ప్రభుతో పాటు తిరిగారు. నా తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారా, నా భార్య ఎక్కడ ఉందా, నా బిడ్డలు ఎక్కడ ఉన్నారా అని చెప్పేసి దీని గురించి కాదు వాళ్ళు ఆలోచన చేసింది. ప్రభుని వెంబడిస్తూనే జీవించారు. ప్రభు ఎక్కడ నివసిస్తే అక్కడ నివాసం ఉన్నారు. ప్రభు ఎక్కడికి ప్రయాణం చేస్తే అక్కడికి ప్రయాణం చేస్తారు. ఆయన ఏది బోధిస్తుంటే ఆ బోధనలు వింటూ ఉన్నారు. ఆయన ఏం చేయమంటే అది చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి ఒక పిలుపుని ప్రభు మనకు ఒక ఆదర్శంగా ఇచ్చాడు. ఇప్పుడు పేతురు గారు పిలిచినప్పుడు పేతురు గారు వెంటనే పోయి తన భార్యను, తల్లిదండ్రులు, బిడ్డలందరూ కూడా వెంట పెట్టుకొని సంకలో వేసుకొని రాలా. 12 మంది అపోస్తులు ఎవరు కూడా తమ యొక్క భార్యల్ని కూడా తమతో పాటు తీసుకొని వచ్చి ప్రభుని వెంబడించారని చెప్పేసి పరిశుద్ధ వాక్యం మనకు తెలియచేయటంలా. ఈరోజు అనేక మంది తెలియచేస్తున్నారు, ఇది బైబిల్లో ఉందా, ఇది బైబిల్లో ఉందా అని చెప్పేసి చాలా మంది అడుగుతూ ఉన్నారు కదా. భార్య బిడ్డల్ని తీసుకొని వెళ్ళినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం ఎక్కడ చూస్తూ ఉన్నాము? అపోస్తులందరూ కూడా వేరు వేరు దేశాలకి పంపించబడ్డారు. క్రీస్తు ప్రభుని యొక్క మోక్షారోహణం తర్వాత వాళ్ళందరూ కూడా వేరు వేరు ప్రాంతాలకి పంపించబడ్డారు. ఏ అపోస్తులు తన యొక్క భార్యను తీసుకొని పరిచర్యకి వెళ్ళాడు చెప్పండి? ఏ అపోస్తులుడు తమ తర్వాత తమ యొక్క భార్య ఆ సంఘాన్ని నడిపించినట్లుగా, లేదా తమ తర్వాత తమ యొక్క బిడ్డలు తమ యొక్క సంఘాలు నడిపించినట్లుగా పరిశుద్ధ వాక్యాలు మనం చూస్తూ ఉన్నాం, చరిత్రలో మనం చూస్తాం. ఇవన్నీ కూడా ఈ అబద్ధ సేవకులు, అబద్ధ బోధకులు ప్రారంభిస్తున్నటువంటి సాతానుగాడి యొక్క కార్యములు. జాగ్రత్త ప్రియ క్రైస్తవ సంఘమా. ఈరోజు తమ యొక్క భార్యలు సంతోషపెట్టడం కోసము ఏ అధికారము లేనటువంటి, ఏ బైబిల్ జ్ఞానము లేనటువంటి తమ భార్యను తీసుకొని వచ్చి పుల్పిట్ మీద నిలబెడుతున్నటువంటి సేవకులు కోకొలలుగా ఉన్నారు. జాగ్రత్త. వాక్య వివరణ లేకుండా, వాక్య పరిజ్ఞానము లేకుండా నువ్వు పుల్పిట్ మీద నిలబెట్టి ఏమి బోధించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నావు. ఈరోజు అనేక మంది సేవకులు కుటుంబాలని సహితము ఆ పుల్పిట్ మీద నిలబెడుతున్నారంటే, పుల్పిట్ అంటే అనేది ఏమైపోయింది? అది ఒక పవిత్రమైనటువంటి స్థలము, పరిశుద్ధమైనటువంటి వాక్యాన్ని బోధించడానికి, దేవుని ప్రజలకి దేవుని యొక్క వాక్యాన్ని బోధించడానికి నువ్వు పిలువబడితే నీ కుటుంబాన్ని మొత్తం అక్కడ నిలబెట్టేసి ఏదో షో చేస్తూ ఉన్నావు. సెలబ్రిటీలు మాదిరిగా ఆ భర్త తర్వాత లేదా ఆ హీరో తర్వాత ఆ హీరో కొడుకు హీరో అయినట్లుగా, హీరో కుమార్తె హీరోయిన్ అయినట్లుగా, బిజినెస్ మ్యాన్ కొడుకు బిజినెస్ మ్యాన్ అయినట్లుగా, పొలిటీషియన్ కొడుకు పొలిటీషియన్ అయినట్లుగా ఈరోజు
ప్రభుని యొక్క పరిచర్య కూడా తండ్రి తర్వాత కుమారుడు సేవకుడు అవుతున్నాడు. ఎలా అవుతాడంటే దేవుని పిలుపు లేకుండా, దేవుని యొక్క ఎన్నిక లేకుండా, దేవుని యొక్క అభిషేకం లేకుండా ఇదేనా వారసత్వమా? ప్రభు ఈ వారసత్వాన్ని తీసేశాడు. నూతన నిబంధనలోకి వచ్చిన తర్వాత ఈ వారసత్వం అనేది లేదు. క్రీస్తు ప్రభు 12 మంది అపోస్తులు పిలిచాడు. వాళ్ళ తర్వాత 12 మంది అపోస్తులు కూడా ఈ లోకంలోనికి పంపించబడిన తర్వాత వారి కుమారులు వారి తర్వాత సేవ చేయడానికి పిలువబడాల. ఎవరైతే దేవుని చేత ఎన్నుకోబడ్డారో, అపోస్తుల కార్యంలో మనం చూస్తూ ఉంటాం, దేవుడు ఎవరినైతే ఎన్నిక చేసుకున్నాడో వారిని వాళ్ళు అభిషేకించి డీకన్స్గా నియమించారు. వాళ్ళ కొడుకుల్ని కాదండి. జాగ్రత్తగా గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా. కానీ ఈనాడు అనేక మంది విశ్వాసులు కూడా ఇటువంటి అబద్ధ బోధకుల్ని వెంబడిపడి వెళ్తూ ఉన్నారు. ఇటువంటి అసత్య బోధనలు నడిపించబడుతున్నారు. ఎక్కడ ఉందండి పరిశుద్ధ గ్రంథ వారసత్వ విధానము? నేడు మన సంఘాలలో మొదలైంది, నేడు మన సమాజంలో మొదలైంది. అదే పరిశుద్ధ వాక్యం ద్వారా క్రీస్తు ప్రభు నీ సమస్తమును కూడా త్యజించి నన్ను వెంబడించండి అని చెప్పేసి ప్రభు పలుకుతూ ఉంటే ఈరోజు సేవకులు మాత్రము అంతా కూడా కూడబెట్టుకుంటూ ఉన్నారు, సంపాదించి పెట్టుకుంటూ ఉన్నారు, ఆస్తిపాస్తులు సంపాదించి పెట్టుకుంటున్నారు, సంఘాలను సంపాదించి పెట్టుకుంటున్నారు, డబ్బును సంపాదించి పెట్టుకుంటూ ఉన్నారు, వ్యాపారాలు ప్రారంభిస్తూ ఉన్నారు. దీనికోసం నువ్వు సేవకు పిలువబడింది వ్యాపారాన్ని పెంపొందించుకోవడానిక, సంపాదనలు పెంపొందించుకోవడానిక, భూములు పెంపొందించుకోవడానిక, లేదా ఇంకా కొన్ని దేవాలయాలు నిర్మించి నీ బిడ్డలకు ఇవ్వడానిక? అంటే ఈరోజు ఈ యొక్క పరిచర్య ఏమైందంటే వ్యాపారం అయిపోయిందండి. జాగ్రత్త. ఇటువంటి వారందరూ కూడా శిక్షకి అర్హులు. దేవుని సేవకుడిగా పిలువబడి దేవుని సేవకుడు అని చెప్పేసి సమాజంలో పిలువబడుతూ ఈ దేవుని యొక్క వాక్యానికి విరుద్ధంగా జీవిస్తూ ఉన్నావు. నీ కోసము, నీ బిడ్డల కోసం, నీ భార్య కోసము ఆస్తిపాస్తులను సంపాదించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నావు. వారిని దశమ భాగాలని చెప్పేసి, ఆ కానుకలు ఈ కానుకలు అని చెప్పేసి వారందరినీ కూడా కొల్లగొట్టేటువంటి వ్యక్తులు నీ యొక్క ఆస్తిపాస్తులను పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నావు. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. అబద్ధ బోధకులు మన సంఘాలలో ప్రారంభమై సమాజంలో వచ్చేసారు. కాబట్టి నీ సేవకుడు, నీ సంఘము నిజమైనదా కాదా అని చెప్పేసి తెలుసుకొని దాని ప్రకారము వెళ్ళడానికి ప్రయత్నం చేయి. అబ్బా వాక్యము భలే చెప్తారు. సాతానుగాడు కూడా వాక్యాన్ని భలే చెప్తాడు. యేసు ప్రభుతోనే వాడు వాక్యాన్ని మాట్లాడాడు. అటువంటిది ఈరోజు సాతానుగాడు ఇటువంటి వారిని ఉపయోగించుకొని వాక్యం మాట్లాడలేరంటారా? చాలా గొప్పగా సున్నితంగా మాట్లాడతాడు. నీకు వినసొంపుగా నిన్ను ఆకర్షించుకునేటువంటి విధంగా సాతానుగాడు మాట్లాడతాడు. నిజమే. కానీ నీ సేవకుడు వాక్య విరుద్ధంగా ఉన్నాడేమో. జాగ్రత్త. గమనించి ప్రియ దేవుని బిడ్డ, క్రీస్తు ప్రభు స్వయంగా నన్ను వెంబడింపగోరు వారు తన తల్లిదండ్రులు విడిచిపెట్టండి అని చెప్పేసి పరిశుద్ధ వాక్యం ద్వారా సెలవిస్తూ ఉంటే ఈరోజు ఆ తల్లిదండ్రులనే వెంబడి పెట్టుకొని తిరుగుతున్నటువంటి వారు, ఆ తల్లిదండ్రుల కోసము పెద్ద పెద్ద విల్లాలు నిర్మించి ఇస్తున్నటువంటి వారు, కోట్లు నిర్మించి ఇస్తున్నటువంటి వారు, భార్యల కోసము అనేకమైనటువంటి వ్యాపారాల్ని తయారు చేసి ఇస్తున్నటువంటి వారు, బిడ్డల కోసము సరైనటువంటి మార్గాన్ని ఏర్పాటు చేసి ఇస్తున్నటువంటి వారు. నేను ఇప్పటి వరకు నేను సేవ చేశాను, ఇప్పటి నుంచి నా సేవ నువ్వు టేకప్ చేసి నువ్వు నడిపించి. ఏమిటి ఇదేమన్నా వ్యవస్థ? బిజినెసా? వ్యాపారమా? కాదు. సువార్త పరిచర్య ఎవరు చేయాలి? ఎవరైతే ప్రభుని చేత ఎన్నుకోబడ్డారో, ప్రభుని చేత పిలువబడ్డారో, ఎవరైతే ప్రభుని యొక్క అభిషేకం ఉన్నదో వారు కదా సంఘాన్ని నడిపించాలి. దానికోసం కదా క్రీస్తు ప్రభు వచ్చింది. క్రీస్తు ప్రభు వచ్చి నూతన యాజకత్వాన్ని, నూతన సేవక రూపాన్ని ప్రారంభించాడు కదా. పాత నిబంధనలు మనం చూసాం. లేవీలందరూ కూడా ఒక గోత్రముగా ఉన్నారు. లేవి యొక్క విధాన వాక్య యాజకత్వాన్ని మనం చూసాం. లేవీలంతా వాళ్ళ ఎవరెవరైతే ఆ లేవి గోత్రంలో జన్మిస్తున్నారో వాళ్ళు యాజకులుగా ఉండటం అనేది పాత నిబంధనలో మనం చూసాం. కానీ నూతన నిబంధనలోకి వచ్చేసరికి ఆ విధానాన్ని ప్రభు తీసివేశాడు. ఒకే గోత్రంలో ఉన్న వాళ్ళు లేదా ఒకే కుటుంబంలో ఉన్న వాళ్ళు వంశ పారంపర్యాన్ని ప్రభు తీసివేశాడు. ఎవరైతే ఆయన చేత పిలువబడి ఎన్నుకోబడి అభిషేకించబడతారో వారు మాత్రమే దేవుని యొక్క పరిచర్యకి పాత్రులు. కాబట్టి గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, మీ సేవకుడు వినసొంపుగా వాక్యాన్ని చెప్తున్నాడని చెప్పేసి పరుగులు తీసేటువంటి బిడ్డగా ఉండవద్దు. సాతానుగాడు కూడా ఇలాగనే చెప్తాడు. ఆదాము ఏవమ్మలు ఏ రీతిగా ఆ మాటలు చెప్పే సాతానుగాడు ఆకర్షించాడు, పాపంలోకి నెట్టివేశాడు. ఈరోజు సంఘం నుంచి, నిజమైనటువంటి సంఘం నుంచి అనేక మంది బిడ్డల్ని దూరం చేస్తున్నటువంటి సేవకులు కోకొల్లలుగా వచ్చేసారు. అబద్ధ బోధకులు వచ్చేసారు.
పరిశుద్ధ వాక్యం ముందుగానే తెలియచేసింది, ఇటువంటి అబద్ధ బోధకులు వస్తారు, జాగ్రత్తగా ఉండండి. కానీ ఈరోజు అనేక మంది ఈ అబద్ధ బోధకులకి ఆకర్షింపబడి వెళ్తూ ఉన్నారు. క్రైస్తవ సంఘమా, గమనించండి. దేవుని యొక్క సేవ నిమిత్తము, దేవుని యొక్క పరిచర్య నిమిత్తము, వాక్యము నిమిత్తము ఇవన్నీ కూడా త్యజించిన వాడు ప్రభుని యొక్క శిష్యునిగా ఉండడానికి అర్హుడు కాదు. వాక్యం ద్వారా నేను బోధిస్తూ ఉన్నాను, వాక్యాన్ని తెలియచేస్తూ ఉన్నాను, గమనించండి. కాబట్టి ఇవన్నీ కూడా నువ్వు కావాలి అనుకుంటూ ఉన్నావా? దేవుని యొక్క శిష్యుడిగా ఉండడానికి నువ్వు అర్హుడో కాదు. సామాన్యమైనటువంటి వ్యక్తిగా ఉండి ప్రభుని యొక్క బిడ్డగా జీవించి అంతే, కానీ ప్రభుని యొక్క సేవకునిగా కాదు. ఆయన శిష్యరికం నువ్వు పొందుకోవాలంటే సమస్తమును కూడా త్యజించు. నీది అనేది ఇంకా ఏది కూడా ఉండటానికి లేదు. చివరికి నిన్ను నువ్వు కూడా త్యజించుకోవాలి. నువ్వు ఎక్కడ జీవిస్తున్నావు, ఎక్కడ ఉంటున్నావు, నువ్వు రేపటి రోజున పోయిన తర్వాత కూడా నీ కుటుంబానికి చెందినవాడు కాకుండా ఉండాలి, దేవునికి చెందినవాడిగానే ఉండాలి. కాబట్టి అటువంటి సేవకుడిగా నువ్వు ఉండే సంఘాన్ని తప్పుడు మార్గంలో ఎవరెవరైతే తీసుకొని వెళ్తూ ఉన్నారో, వాక్యాన్ని తప్పుడు విధంగా ఎవరెవరైతే బోధిస్తూ ఉన్నారో వారందరూ కూడా శిక్షకు అర్హులు, తప్పదు. ఈరోజు నేను చాలా గొప్ప సేవకుని, లక్షల మందికి బోధిస్తున్నాను. నేను బోధన చేస్తుంటే కొన్ని వేల మంది, లక్షల మంది, కోట్ల మంది వచ్చి వాక్యాన్ని ఆలకిస్తూ ఉన్నారు అని చెప్పేసి అనుకుంటున్నావేమో, జాగ్రత్త, అది తప్పుడు బోధన. సాతాను గడి వైపు కూడా అనేక మంది ఆకర్షించబడతారు. తప్పుడు విధానాలు జరుగుతున్నప్పుడు అనేక మంది ఆకర్షించబడతారు. పాపం చేయడానికి అనేక మంది ఆకర్షించబడతారు. తప్పుడు మార్గంలో నడవడానికి అనేక మంది ఆకర్షించబడతారు. కానీ అనేక మంది ఆకర్షించబడ్డారని చెప్పేసి అదంతా కూడా మంచిది కాదు, అది కరెక్ట్ అయినది కాదు, అది తప్పుడుదే. కొద్దిమంది మాత్రమే ఇరుకైనటువంటి మార్గంలో ప్రయాణం చేయడానికి ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ అనేక మంది విశాలవంతమైనటువంటి మార్గం గుండా వెళ్ళడానికే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా నీ జీవితంలో తెలుసు. ప్రభు ఏమి చేయమంటూ ఉన్నాడు, ఏమి త్యాగము చేయమంటూ ఉన్నాడు. కాబట్టి ఆయన వెంబడింపగోరు వారు ఇవన్నీ కూడా త్యాగము చేయాలి. తమ తల్లిదండ్రులను త్యాగం చేయాలి, భార్యను, బిడ్డలను ఒకవేళ కలిగి ఉన్నట్లయితే ఇవన్నీ కూడా కలిగి ఉండి దేవుని యొక్క పిలుపు నీకు వస్తుందని తెలిసినప్పుడు ఇవన్నీ కూడా నువ్వు త్యాగం చేసి ప్రభుని అనుసరించేటువంటి బిడ్డగా ఉండాలి. ఎందుకు ఈ వాక్యాలు పలికాడు? అప్పటికి అపోస్తులందరూ కూడా వివాహం అయిపోయింది. పిలువబడినటువంటి అపోస్తులందరికీ కూడా భార్యలు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు, అవన్నీ కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళని చూస్తూ ప్రభు పలికినటువంటి మాట, నీ భార్యని, నీ బిడ్డల్ని, తల్లిదండ్రుల్ని సమస్తం కూడా విడిచిపెట్టి నన్ను వెంబడించు అని చెప్పేసి ఆనాడు అపోస్తులతో పలికాడు. కానీ ఈనాడు మనము పరిశుద్ధ వాక్యాన్ని ఎలా స్వీకరించాలి? ప్రభువును వెంబడించాలంటే భార్య వద్దంటున్నాడు, బిడ్డలు వద్దంటున్నాడు అంటే ఆ వివాహ అంతస్తుని, వివాహ జీవితాన్ని కూడా మనం త్యజించుకోవాలి. వివాహం చేసుకొని విడిచిపెట్టేదానికన్నా కూడా ముందుగానే ఆ విషయాన్ని గ్రహించి, ముందుగానే ఆ విషయాన్ని తెలుసుకొని, ఆ పిలుపును గ్రహించి అసలు వివాహమే లేకుండా వెళ్ళినట్లయితే కనీసము ఆ భార్య బిడ్డలన్నా కూడా, లేదా ఆ స్త్రీ ఒక రకంగా వేరే వారికి భారీగా వెళ్తుంది కదా అన్నటువంటి విధానము మన కథోలిక సంఘంలో ప్రారంభమైంది. ఇది ప్రారంభం నుంచి కూడా ఉంది, ఇప్పటి నుంచి కాదు. ఎప్పుడైతే యేసు ప్రభు అపోస్తులు ఎన్నుకొని ఉన్నాడో నాటి నుంచి కూడా ఈ యొక్క అపోస్తుల వారసత్వము, ఇది కుటుంబ వారసత్వం లేదా రక్త సంబంధమైనటువంటి వారసత్వం కాదు, కానీ కథోలిక సంఘంలో అపోస్తుల వారసత్వం వస్తుంది. ఈరోజు అనేక మంది సేవకులు, దౌర్భాగ్యం అండి, మన సమాజంలో చూస్తున్నటువంటి దౌర్భాగ్యము ఇదే. ఈరోజు నేను పాస్టర్గా ఉన్నానంటే నా తర్వాత నా సంఘాన్ని ఎవరు నడిపించాలంటే సంఘంలో దేవుని చేత ఎన్నుకోబడినటువంటి వాళ్ళు కాదు. నా కొడుకో లేదా నా బామర్దో లేదా నా భార్య, అన్నదమ్ముల్లో వాళ్ళ పిల్లలో, లేదా ఆడపిల్లలు ఉన్నారంటే వాళ్ళ కొడుకులో, లేదా అంటే అల్లుల్లో, ఈ రీతిగా ఆ సంఘం అనేది ఏమైపోయింది? రక్త సంబంధమైనటువంటి వారసత్వం ఏమైపోయిందండి. ఈరోజు ఒక సేవకుడు అన్ని చోట్ల కూడా సంఘాలు నిర్మిస్తూ ఉన్నాడు, అన్ని సంఘాలు నిర్మిస్తూ ఉన్నాడు. కానీ ఆ సంఘానికి సంఘ కాపరిని ఏర్పాటు చేయడంలా, నేనే ఇన్ని సంఘాలు ఏర్పాటు చేసినా కూడా అన్నిటిలో నేనే బోధిస్తా, అన్ని చోట్ల నేనే కనపడతా. క్రీస్తు కనిపించడంలా, దేవుడు కనిపించడంలా అన్ని చోట్ల ఈయనే అయిపోతూ ఉన్నాడు. అంటే ఇంకా దేవుని చేత ఎన్నుకోబడుతున్నటువంటి వారికి అవకాశం ఇవ్వవా? అన్ని చోట్ల నేనే ఉండాలి, అన్ని చోట్ల నా కొడుకులే ఉండాలి, అన్ని చోట్ల నా భార్యే ఉండాలి అంటే ఇటువంటి ఒక విధానాన్ని, దీన్ని ప్రోత్సహిస్తున్నటువంటి ప్రజలు ఉన్నారు చూసారండి, వారు పిచ్చివారుగా చెప్పుకోవాలండి. నిజమే,
కొంతమంది హైందవులు మనల్ని అందరినీ కూడా గొర్రెలు అని చెప్పేసి సంబోధిస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఇటువంటి విధానాన్ని ఎంకరేజ్ చేస్తున్నటువంటి వారిని చూస్తే నిజమే గొర్రెలాగానే ఉంటూ ఉన్నారే మన వాళ్ళు అనిపిస్తుంది కొన్నిసార్లు. దౌర్భాగ్యం. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా. ఏంటి పరిశుద్ధ వాక్యం ద్వారా క్రీస్తు ప్రభు ఏం చెప్తూ ఉన్నాడు, నా సంఘ కాపరి ఎలా ఉన్నాడు అని చెప్పేసి గమనించరా? ప్రతిదీ కూడా వాక్యంలో ఉన్నదా అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉంటావు కదా. మరీ తల్లి గురించి పరిశుద్ధ వాక్యంలో ఉన్నదా? కొబ్బరికాయలు కొట్టాలని వాక్యంలో ఉన్నదా? పూలదండలు వేయాలని వాక్యంలో ఉన్నదా అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉంటావు కదా. మరి వాక్యంలో ఉన్నటువంటి దాన్ని నీ సేవకుడు కలిగి ఉన్నాడా? నీ సేవకుడు ఈ వాక్యానుసారంగా ఉన్నాడా అని ప్రశ్నించుకున్నావా? క్రీస్తు ప్రభువేమో తల్లిదండ్రులను విడిచిపెట్టి అన్నాడు, భార్యను విడిచిపెట్టి అన్నాడు, బిడ్డలను విడిచిపెట్టి అన్నాడు, తమను తాము సంపూర్ణంగా త్యజించుకొని నా సిలువను ఎత్తుకొని నడవండి అన్నాడు. కానీ నా సేవకుడేమో తన భార్యనేమో పాటలు పాడడానికి నిలబెడతాడు, కొడుకునేమో స్తుతి ఆరాధన చేయడానికి నిలబెడతాడు. ఆ స్టేజ్ అంతా కూడా ఎవరితో నిండిపోయిందంటే తన కుటుంబంతోటే నిండిపోయింది. వీళ్ళందరూ కూడా వాళ్ళు చేసే సర్కస్ అంతా కూడా కూర్చొని చూస్తూ ఉంటారు. ఏంటి కుటుంబ విధానమా? ఇదేమన్నా రాజకీయమా? ఇదేమన్నా సినిమా ఇండస్ట్రీనా? చాలా ఈజీ అయిపోయింది అండి ఈరోజు బైబిల్ పట్టుకొని వాక్యాన్ని బోధించడం అనేది. ఏ క్వాలిఫికేషన్ లేకుండా, ఏ చదువు లేకుండా, ఏ జ్ఞానము లేకుండా, ఏ అడ్డంకి లేకుండా ఈరోజు ఈజీగా సెటిల్ అయిపోతున్నటువంటి విధానం ఏంటంటే బోధకుడిగా ఉండటమే. నిజం. ఏ క్వాలిఫికేషన్ ఉండదు, ఏ తర్ఫీదు ఉండదు, ఏ ట్రైనింగ్ ఉండదు, ఎక్కడా కూడా బైబిల్ పరిజ్ఞానం ఉండదు. ఈ మధ్య ఒకటి స్టార్ట్ చేశాడు ఎక్స్పాస్టర్ అంటే. ఎలాగా ఇతను ఎక్స్పాస్టర్ అయ్యాడు? అతను వచ్చేసి బైబిల్లో బూతులు ఉన్నాయి, ఇవి ఉన్నాయి అని చెప్పేసి ఇప్పుడు నేను ఎక్స్పాస్టర్ అని చెప్పేసి ఇంటర్వ్యూలు ఇవ్వడం ప్రారంభించాడు. అసలు నేను పాస్టర్ చేసింది ఎవరు? బైబిల్ చదవకుండానే పాస్టర్ అయిపోయావా? బైబిల్ ముందుగా చదివి కదా నువ్వు పాస్టర్ అవ్వాలి. అంటే తర్వాత బోధిస్తున్నటువంటి సమయంలో బైబిల్ చదివేసి బైబిల్లో బూతులు ఉన్నాయి అని చెప్పేసి నువ్వు పాస్టర్ అయిన తర్వాత నీకు తెలిసిందా? ముందుగానే తెలియలేదా? అంటే ఏదో అందరూ బతుకుతున్నారో నేను కూడా బతికేస్తాను బైబిల్ని అడ్డం పెట్టుకొని అని చెప్పేసి పాస్టర్ అని చెప్పేసి నీకు నువ్వు డబ్బా కొట్టేసుకొని ఏదో ఒక చిన్న స్థలంలో చిన్న రేకుల షెడ్ వేసి పాస్టర్ అయిపోయి అయ్యో బూతులు ఉన్నాయి, అయ్యి ఉన్నాయా, లేదా నేను అందరిలో ఫేమస్ కావడం లేదే, ఇలాగ ఎక్స్ పాస్టర్ అయిపోతే ఫేమస్ అయిపోతానులే అని చెప్పేసి బైబిల్ని తిట్టడం ప్రారంభించిన తర్వాత ఈరోజు అందరిలో ఫేమస్ అయిపోయా. ఎక్స్ పాస్టర్. అసలు ఎలాగ నేను పాస్టర్ అని చెప్పేసి చెప్పింది ఎవరు? హూ మేడ్ యూ పాస్టర్? ఎవరు నిన్ను పాస్టర్ని చేసింది? బోధకుడిని చేసింది ఎవరు? నిన్ను ప్రభు పిలిచాడా? పిలిచిన వాడు నీకు సత్యాన్ని తెలియచేయలేదా? సో ఇటువంటి ఈ తప్పుడు విధానాలు మానుకోనండి. నువ్వు ఫేమస్ అవ్వాలని చెప్పేసి, అందరిలో ఫేమ్ కావాలని చెప్పేసి, అందరిలో పరిగణించబడాలని చెప్పేసి, ఇస్తున్నటువంటి ఇంటర్వ్యూలలో వ్యూస్ రావాలని చెప్పేసి డబ్బు కోసము చేసేటువంటి విధానం కరెక్ట్ కాదండి. జాగ్రత్త. దేవుడు చూస్తున్నాడు, సమస్తము కూడా ప్రభు చూస్తున్నాడు. దేవుడు ఒక్కడే అన్ని మనసును చూస్తాడు. ఎటువంటి విధానాన్ని కలిగి ఉన్నావు, ఎటువంటి ఆలోచన విధానాన్ని కలిగి ఉన్నావు, ఎటువంటి భావాన్ని కలిగి ఉన్నావు, ఇతరుల పట్ల కావచ్చు, సమాజం పట్ల కావచ్చు, మనుషుల పట్ల కావచ్చు, దేవుని పట్ల కావచ్చు, నీ యొక్క హృదయం ఎలాగ ఉన్నది, మనస్తత్వం ఎలాగ ఉన్నదని చెప్పేసి ప్రభు గమనిస్తూ ఉన్నాడు. జాగ్రత్త. కాబట్టి ఇటువంటి వాళ్ళందరూ కూడా సమాజంలో మొదలయ్యారు, సంఘాలలో మొదలయ్యారు, సంఘాలను విచ్ఛిన్నం చేయటం ప్రారంభించారు. ఎవరికి వారు ఇండిపెండెంట్ అని చెప్పేసి తమ యొక్క సొంత సంఘాలను ఏర్పాటు చేసుకుని, ఈ యొక్క సంఘాన్ని ఏర్పాటు చేసుకుంటున్నావంటే అది దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నదా లేదా గమనించుకో. దేవుని యొక్క చిత్తమేనా? అది దేవుని చిత్తం అయితే దేవుడే నీకు దేవాలయాన్ని నిర్మించిస్తాడు. అంతే. నువ్వు సంఘం మీద పడాల్సినటువంటి అవసరం లేదు, వాళ్ళని నేను అడుక్కోవాల్సినటువంటి అవసరం లేదు. దేవుడే నీకు సమస్తము సమకూరుస్తాడు. కానీ అది దేవుని యొక్క చిత్తం కాదా, నువ్వు ఎంత ప్రయత్నం చేసినా కూడా అది ఎప్పటికీ కూడా నెరవేరదు. కొన్ని సంఘాలు సాతానుగాడి చేత నడిపించబడుతున్నటువంటి సంఘాలు కూడా ఉన్నాయి. సాతానుగాడి యొక్క బోధనలకు ప్రేరేపితమవుతున్నటువంటి సంఘాలు ఉన్నాయి. సాతానుగాడి చేత నడిపించబడుతున్నటువంటి సేవకులు ఉన్నారు, అబద్ధ బోధకులు వచ్చారు. జాగ్రత్త ప్రియ క్రైస్తవ సంఘమా, నిజమైనటువంటి బోధకుని వెంబడించండి. పరిశుద్ధ వాక్యం సెలవిస్తూ ఉంది, ఎవరైనా ఇల్లు కట్టదలిచిన వాడు ఆ ఇల్లు కట్టే ముందు ఏం చేస్తాడంటే సమస్తం కూడా సమకూర్చుకొని ఉన్నాడా లేదా, ఈ ఇల్లు నిర్మించడానికి ముగించుకోవడానికి నాకు అన్ని పనిముట్లు కూడా ఉన్నాయి కదా, అన్ని సామాన్లు కూడా ఉన్నాయి కదా, సమస్తము దానికి కావాల్సినటువంటి ఆర్థికంగా ఉంది కదా అని చెప్పేసి తన యొక్క పనిని ఇల్లును కట్టడానికి ప్రారంభిస్తాడంట. అలాగ ఆలోచన చేయకుండా ముందుగానే
దాని గురించి పరిజ్ఞానం లేకుండా దాన్ని ప్రారంభించేసి అవుతుందిలే, జరిగిపోతుందిలే అని చెప్పేసి ఆ ఇల్లు కట్టడం ప్రారంభించేసి మధ్యలోనే ఆగిపోయింది అనుకోండి, దాన్ని ఏమంటారు? అజ్ఞాని అని చెప్పేసి పిలుస్తారంట. ఒరే మూర్ఖుడా, ముందు చూపు లేనటువంటి వాడా అని చెప్పేసి వాని గురించి మాట్లాడతారంట. కానీ ఎవరు జ్ఞానిగా ఉంటూ ఉన్నారు? ఎవరైతే సమస్తమును కూడా సిద్ధం చేసుకొని, అవును పిన్ టు పిన్ దేనికి ఎంత ఖర్చు అవుతుంది, ఏది చేస్తే ఎంత ఖర్చు అవుతుందా, దీనికి తగినటువంటి డబ్బు నా దగ్గర ఉందా, ఓకే ఉంది, అప్పుడు ఎవరైతే గృహాన్ని నిర్మించడానికి ప్రారంభిస్తాడో, దాన్ని ముగిస్తాడో, వారు జ్ఞానిగా సంఘంలో నిలబడతారు. కాబట్టి నువ్వు దేవుని యొక్క సేవకునిగా పిలువబడుతున్నప్పుడు ఆ సేవ చేయడానికి కావాల్సినటువంటి ఆ త్యాగపూరితమైనటువంటి జీవితం నీలో ఉందా లేదా అని చెప్పేసి నువ్వు ముందుగానే ఆలోచన చేసుకోవాలి కదా. అందరు చేస్తున్నారు నేను కూడా చేస్తానని చెప్పేసి నువ్వు అడుగు పెట్టేసి చేయటం కాదు, ముందుకు వచ్చేసి చేయటం కాదు. త్యాగపూరితమైనటువంటి జీవితం, ఈ త్యాగపూరితమైనటువంటి జీవితం నాలో ఉన్నదా లేదా? తల్లిదండ్రులు విడిచిపెట్టేటువంటి, భార్యను విడిచిపెట్టేటువంటి, బిడ్డలను కూడా త్యజించేటువంటి నా జీవితాన్ని నేను సంపూర్ణంగా త్యజించుకొని ప్రభుని యొక్క సిలువని ఎత్తుకొని నడిచేటువంటి త్యాగపూరితమైనటువంటి జీవితం నాలో ఉన్నదా లేదా అని చెప్పేసి ముందుగానే నువ్వు ఆలోచన చేసుకోవద్దా? ఆ యొక్క శక్తి, ఆ బలము నాలో ఉన్నదా లేదా? ఆ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకునేటువంటి ఆ యొక్క శక్తి నాలో ఉన్నదా లేదా? ఆ వ్యామోహాన్ని కంట్రోల్ చేసుకునేటువంటి శక్తి నాలో ఉన్నదా లేదా? ఒంటరి జీవితాన్ని జీవించేటువంటి శక్తి నాలో ఉన్నదా లేదా? ఒంటరిగా ప్రభుని యొక్క పరిచర్యను కొనసాగించుకునేటువంటి శక్తి నాలో ఉన్నదా లేదా అని చెప్పేసేటువంటి జ్ఞానము, పరిజ్ఞానము నీలో లేనట్లయితే నువ్వు ఒక అజ్ఞానిగా సమాజంలో పరిగణించబడతావు. అందుకే ఈ వాక్యాన్ని చెప్పిన వెంటనే క్రీస్తు ప్రభు చిన్న ఎగ్జాంపుల్గా ఆ గృహ నిర్మాణం గురించి ఇస్తూ ఉన్నాడు. ఆ గృహ నిర్మాణం గురించి ఎందుకు ఇచ్చాడు ప్రభు? ఒక వ్యక్తి ఏ రీతిగా అయితే ఆ గృహాన్ని నిర్మించబోతున్నప్పుడు ముందుగానే ఆలోచన చేస్తాడో, అదే రీతిగా ప్రభుని యొక్క శిష్యునిగా, ప్రభుని వెంబడించాలని కోరిన వాడు ముందుగానే ఆలోచన చేసుకోవాలి. ప్రభు చాలామందిని తను వెంబడిస్తూ ఉన్నప్పుడు కొంతమందిని పిలిచాడు. ఒక ధనవంతుని పిలుస్తూ ఉంటాడు, నన్ను వెంబడించు, నీ ధనాన్ని అంతా కూడా అమ్మేసి నాతో పాటు రా అన్నప్పుడు ఆ ధనవంతుడు రాడు. ఎందుకంటే దాన్ని విడిచిపెట్టేటువంటి శక్తి తనలో లేదు, కాబట్టి వెనక్కి వెళ్ళిపోతాడు. ఈ రీతిగా కొంతమంది వ్యక్తులు ప్రభు నన్ను వెంబడించాలని చెప్పినప్పుడు వాళ్ళు రారు. ఒక వ్యక్తి నేను నిన్ను వెంబడిస్తానన్నప్పుడు వద్దు, నీ వల్ల కాదు ఇది, నీకు చేతగయ్యేది కాదు ఇది అని చెప్పేసి తనను వెళ్ళిపోమ్మంటాడు. కానీ ఈరోజు అనేక మంది మేము వెంబడిస్తామని చెప్పేసి వస్తూ ఉన్నారు, కానీ ఇవన్నీ కూడా త్యాగం చేయలేకపోతూ ఉన్నారు. తమ తల్లిదండ్రులు విడిచిపెట్టలేకపోతున్నారు, ఆస్తిపాస్తులు విడిచిపెట్టలేకపోతున్నారు, భార్యను విడిచిపెట్టలేకపోతున్నారు, బిడ్డల్ని విడిచిపెట్టలేకపోతున్నారు, తమను తాము సంపూర్ణంగా త్యజించుకోలేకపోతున్నారు. తమ యొక్క ఎమోషన్స్ని, తమ కోప క్రోధ మోహాల్ని నాశనం చేసుకోలేక, త్యజించుకోలేక ఇంకా వాటితోనే జీవిస్తూ ప్రభుని యొక్క సేవ చేస్తాను, ప్రభుని శిష్యునిగా ఉంటాను, ఇంకా ఇహలోక సంబంధమైనటువంటి శిష్యునిగా ఉంటానని చెప్పేసి రెండు పడవల మీద కాళ్ళు పెట్టి నడుస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. నో, నువ్వు ఈ ప్రపంచాన్ని, దైవాన్ని ఒకే రీతిగా ప్రేమించలేవు. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తావా, ప్రపంచాన్ని విడిచిపెట్టు. నువ్వు ప్రపంచాన్ని ప్రేమించే వ్యక్తిగా ఉంటావా, నువ్వు ఎప్పటికీ దేవుణ్ణి ప్రేమించలేవు. ధనమా, దైవమా, ప్రపంచమా, దేవుని లోకమా, పరలోక రాజ్యమా, ఏదో ఒకటే నువ్వు డిసైడ్ చేసుకోవాలి. ఆధ్యాత్మిక తండ్రిగా ఉండాలనుకుంటున్నావా, శారీరకమైన తండ్రిత్వాన్ని నువ్వు విడిచిపెట్టు. నువ్వు శారీరక తండ్రిగా ఉండాలనుకుంటున్నావా, ఆధ్యాత్మికమైనటువంటి తండ్రిగా ఉండాలనేటువంటి ఆశను విడిచిపెట్టు. ఇవి రెండూ కూడా ఒకటిగా ఉండవు. నేను తండ్రిగా అంటే శారీరకమైనటువంటి తండ్రిగా ఉండాలనుకుంటూ ఉన్నాను, అదే రీతిగా ఆధ్యాత్మికమైన తండ్రిగా ఉండాలనుకుంటున్నావు అంటే దానికి ఒక మార్గం ఉంది, దానికి సంబంధించినటువంటి మార్గం ఉంది. ఆ మార్గంలో నడవడానికి ప్రయత్నం చేయి. రెండు నేను చేయాలన్నటువంటి విధానాన్ని మాత్రము ఎప్పటికీ కూడా మన జీవితంలో క్షేమము కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవ బిడ్డలారా గమనించండి. నీవు కలిగి ఉన్నటువంటి ఎవరైతే నువ్వు సేవకుడు అనుకుంటున్నావో, ఎవరైతే నువ్వు దేవుని యొక్క దైవజనుడు అనుకుంటున్నావో, ఆ దైవజనుడు దేవుని యొక్క వాక్యానుసారం ఉన్నాడా లేదా అని ఆత్మ పరిశీలన చేసుకొని దాని ప్రకారం ఉండడానికి ప్రయత్నం చేయి. ఈనాటి మొదటి పట్టణంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథం చాలా చక్కగా తెలియజేస్తుంది. ఎన్నటికీ కూడా శిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 9వ అధ్యాయం 15వ వచనంలో మనం చూసినట్లయితే, విఘ్నులతో మాత్రమే సంభాషణ జరుపుము. ఎవరితో సంభాషణ జరపాలండి? విఘ్నులతో మాత్రమే సంభాషణ జరపాలి. ఈరోజు అనేక మంది సేవకులుగా పిలువబడుతున్నటువంటి వారు వెళ్ళి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. నేమ్ కోసం, ఫేమ్ కోసం, నేను సెలబ్రిటీ కావాలి, అందరిలో నేను కనిపించబడాలి అని చెప్పేసి ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంటారు. మనం చూస్తూ ఉన్నాం.
పరిశుద్ధ వాక్యం సెలవిస్తుంది, విఘ్నులతో మాట్లాడడానికి ప్రయత్నం చేయి. విఘ్నులతో, అదే విజ్ఞానం కలిగినటువంటి వ్యక్తితోటి నువ్వు సంభాషణ చేయడానికి ప్రయత్నం చేయాలి, అంతేగాని అజ్ఞానులతో కాదు. నువ్వు అజ్ఞానులతో కూర్చొని ఎంత మాట్లాడినా కూడా నువ్వు వాళ్ళ మధ్యన అజ్ఞానిగా నిలబడిపోతావే కానీ నిన్ను జ్ఞానిగా పరిగణించబడు. ఎందుకంటే నిన్ను చూస్తున్న వాడు అజ్ఞాని, వాడికి జ్ఞానం ఎప్పటికీ కూడా అర్థం కాదు. కాబట్టి నీ విజ్ఞానం కూడా వారికి అజ్ఞానం లాగానే కనిపిస్తుంది. మరి తర్వాత వచ్చిన చూసిన మహోన్నతుని ధర్మశాస్త్రం గురించి మాత్రమే సంభాషింపము. కాబట్టి మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఒక వ్యక్తితో సంభాషిస్తూ ఉన్నప్పుడు అది ఏమై ఉండాలి? దేవుని యొక్క వాక్యమై ఉండాలి. దేవుని యొక్క వాక్యాన్ని గురించి సంభాషించేటువంటి బిడ్డలుగా ఉండాలి. ఎందుకు? అజ్ఞానులతోటి మాట్లాడడం వలన ప్రయోజనం ఏమిటి? ఈ అజ్ఞానులతో మాట్లాడడం వలన నువ్వు చులకన అయిపోతున్నావు. చివరికి నువ్వు దేని గురించి అయితే మాట్లాడుతూ ఉన్నావు, ఏ దేవుని గురించి అయితే నువ్వు మాట్లాడుతున్నావు, ఆయన కూడా నువ్వు చులకన చేసేస్తూ ఉన్నావు. వాళ్ళందరి ముందు కూడా ఒక నవ్వుల పాలు చేసేస్తూ ఉన్నావు పరిశుద్ధ గ్రంథాన్ని. ఎందుకంటే ఒక అజ్ఞాని ఎప్పుడు కూడా నువ్వు ఏది చెప్పినా కూడా నీకు అర్థం కాదు. ఈ జ్ఞాన బోధనలు మనం ఎంత చెప్పినా కూడా వాళ్ళకి అర్థం కాదు. అది స్వయంగా ప్రభుని ద్వారా వారికి జ్ఞాన హితబోధ జరగాల్సిందే. ప్రభువే మార్చుకుంటారు. మనం ఎవరమండి? చాలామంది నేను బోధించడం ద్వారా మార్పు చెందారు, నా వలననే మార్పు చెందారు. లేదు, మన వలన ఎవడు మార్పు చెందరు? స్వయంగా ప్రభు అనుకుంటే తప్ప, పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తే తప్ప ఎవరు కూడా మార్పు చెందరు. కాబట్టి దాన్ని గమనించుదాం. వాక్యానుసారం ఉన్నటువంటి జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధ వాక్యం మనకేం తెలియజేస్తుందో ఆ జీవితాన్ని సంపూర్ణంగా త్యజించుకొని, నిన్ను నీవు ఎప్పుడైతే సంపూర్ణంగా త్యజించుకొని ప్రభుని యొక్క సిలువను ఎత్తుకొని నడుస్తావో దేవుని యొక్క ప్రియమైనటువంటి శిష్యుడిగా పిలువబడతా. ఇక్కడ అందరం కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు పరమ పవిత్రుడు అనే దేవా, నా నిమిత్తము తన తల్లిదండ్రులను, భార్యను, బిడ్డలను సమస్తమును కూడా విడిచిపెట్టి త్యజించుకొని నన్ను వెంబడిస్తారు. వారే నా ప్రియమైనటువంటి శిష్యులు, వారే నా ప్రియమైన బిడ్డలని ప్రభు వాక్యం ద్వారా సెలవిస్తున్నాను. మీకు స్తోత్రమయ్యా. ఈరోజు ప్రభు అనేక మంది బిడ్డలు తమ సమస్తమును కూడా త్యజించి వెంబడిస్తూ ఉన్నారు. ఆ రీతిని బట్టి మీకు స్తోత్రం. ఇంకా సమాజంలో అనేకమైనటువంటి అబద్ధ బోధకులు ప్రభు ప్రారంభమయ్యా, దాన్ని అణచివేయమయ్యా. సత్యంలోనికి బిడ్డల్ని నీ యొక్క విశ్వాసం నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నిత్యము కూడా ప్రభు ఈ విశ్వాస సత్యాన్ని ప్రపంచ నలుమూల ప్రతి బిడ్డకు కూడా ప్రభు తెలియజేసేటట్టు కృపను, భాగ్యానికి ప్రభు ఇంకా అనేక మంది బిడ్డలను లేవనెత్తమని ప్రార్థన చేస్తాం. నిత్య నీ కృపలో, నీ దీవెనలతో, నీ ఆశీర్వాదంతో మమ్మల్ని నడిపించమని ఈ మనవులు మన ఆదులను యేసుక్రీస్తున్న అతి పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్.